వరల్డ్ టాప్ ర్యాంకింగ్స్ ఉన్న యూనివర్సిటీస్లో ఎలాంటి ఐఎల్స్ రాయకుండా ఫ్రీ ఎడ్యుకేషన్ అండ్ స్కాలర్షిప్ అందుకోవాలంటే కాంటాక్ట్ విదేశ్ కన్సల్ట్స్. కూర్చోాలన్నా సోఫాలో కూర్చోాలి. అన్న సోఫాలో కూర్చోనా, అన్న గౌతమన్న కూర్చోనా. చెప్పేసి అస్పర్ధామ 2.0 అన్న గౌతమన్న కూర్చోనా కూర్చోనా అన్న కూర్చోనా. అది సోఫా ముందు లాగనా. అన్నా పక్క జరగనా అన్నా భయ్యా. భయ్యా 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 అట్లేకి భయ్యా నువ్వు భయ్యా భయ్యా మీరు జరగండి భయ్యా. అలా కూర్చోనా కూర్చోనా. అన్న అమ్మకు హక్కనా. అలా కింద కూర్చోనా. అలా కూర్చొని మాట్లాడనా కూర్చొని మాట్లాడనా.
కూర్చోండి కింద కూర్చోండి. మైక్ తీసేనా మైక్ తీసే. ఈ మైక్ తో మాట్లాడనా కింద కూర్చోనన్నా అన్న క్వశ్చన్స్ ఆన్సర్ చేయండి అన్న అంతే. మైక్ వద్దనా బిగ్ బాస్ రాదు రాదు రాదు. రికార్డ్ కాకపోతే వేరే వాళ్ళతో షేర్ చేసుకోవాలి. బిగ్ బాస్ జర్నీ చాలా బాగుండే. నాకు ఇంతమంది సపోర్ట్ చేస్తారని అసలు అనుకోలే. వెళ్ళేటప్పుడు హీరోలకి వెళ్ళినా ఇప్పుడు హీరోలకి వచ్చినా అని అనుకుంటున్నా. సో థ్యాంక్ యూ లాట్ ఆఫ్ పీపుల్. ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ లాట్. చాలా మంది చాలా మంది బాధపడుతున్నారు అండ్ చాలా మంది నేను బయటకు వచ్చేసిన అన్ఫేర్ అంటున్నారు. వీ హ్యావ్ టు యాక్సెప్ట్ లైఫ్. సో నేను యాక్సెప్ట్ చేసిన, బయటకు వచ్చిన. నెక్స్ట్ ఫేజ్కి నేను రెడీగా ఉన్నా. సో రేపటి నుంచే నా వర్క్ మళ్ళీ స్టార్ట్ చేస్తా. సో సెకండ్ మూవీ కూడా వెరీ సూన్. బయటికి రావడానికి రీజన్ ఎవరు? మీరు బయటికి రావడానికి రీజన్ ఎవరు? రీజన్ ఏం చెప్పలేము మచ్చా. లైఫ్ లో జరిగింది యాక్సెప్ట్ చేయాలంతే. ఇంకా నా సపోర్ట్ మీద బెస్ట్ వన్ అంటే ఆడియన్స్ ని ఒకసారి నేను గమనించాలి. ఎందుకంటే నేను బయటకు వచ్చి నేను ఇంకా అసలు చూడండి కూడా. సో దాని తర్వాత నేను నెక్స్ట్ వీక్ మీకు అన్నా మా అమ్మ సపోర్ట్తోనే నేను ఇక్కడ వరకు వచ్చిన. నాకు ఎప్పుడు ఉన్నాయి. అండ్ మా అమ్మతో పాటు ఇక్కడ ఉన్న ఎంతో మంది మన స్టేట్లో ఉన్న అండ్ ఆల్ ఓవర్ ఇండియా, ఆల్ ఓవర్ యూఎస్లో ఉన్న వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారంట. ప్రతి అమ్మకి అండ్ ప్రతి ఒక్కళ్ళకి ఎవ్రీ వన్ ఈజ్ లైక్ మై ఫ్యామిలీ. అని చెప్పేసి చాలా సపోర్ట్ చేస్తున్నారు. నేను కొన్ని చూసిన ఇప్పుడు వరకు మిగతా ఇక్కడ నేను చూసి నేను రెగ్యులర్గా అప్డేట్ చేస్తుంటాను. సో ప్లీజ్ కీప్ ఆన్ సపోర్టింగ్ మీ. నేను వెరీ సూన్ మీ ముందుకు ఇంకో సినిమాతో శివాజీ గారిని ప్రతిసారి నామినేట్ చేయడానికి రీజన్ ఏంటి? శివాజీని ప్రతిసారి నామినేట్ చేయడానికి రీజన్ ఏంటి? సింగిల్ ఆన్సర్ అందరికి ఒకటే. చాలా క్వశ్చన్స్ వస్తున్నాయి బిగ్ బాస్ గురించి. నేను స్ట్రైట్ ఫార్వర్డ్గా నేను చెప్పాలనుకున్నది ఏంటంటే నేను అక్కడ ఉన్నన్ని రోజులు నా అభిప్రాయం నేను తెలియజేసిన. తప్పై ఉండొచ్చు, రాంగ్ అయి ఉండొచ్చు, లేకుంటే రైట్ అయి ఉండొచ్చు, ఎవ్రీథింగ్. కానీ మనకు అనిపించింది చేయడమే లైఫ్ అంటే. మనం చేసిన తప్పు నుంచి నేర్చుకుంటాం, మనం చేసిన రైట్ నుంచి మనం ఒకరికి ఇన్స్పిరేషన్ ఇస్తాం. సో నన్ను నో మ్యాటర్ వాట్ గౌతమ్ అంటే అరే వీడు మంచోడ్రా, లేకుంటే వీడిని విన్ చేయాలరా, నేను వీడి ఫ్యాన్ని లేకపోతే నేను వీడికి సపోర్ట్ చేయాలి అని అనుకున్న ప్రతి ఒక్కళ్ళకి నేను లైఫ్ లాంగ్ రుణపడి ఉంటా. వాళ్ళ కోసమే నేను అది చెప్పండి రీజన్స్. ఎవరిని టార్గెట్ చేయలేరు భయ్య ఇక్కడ లైఫ్లో. ఎవరి గేమ్ వాళ్ళది, ఎవరి లైఫ్ వాళ్ళది. బయటకు వచ్చిన తర్వాత అన్ని మర్చిపోయి అందరం మళ్ళీ ఫ్రెండ్స్. అంటే శివాజీ గారితో గొడవ పెట్టుకుంటే ఎక్కువ వారాలు ఉంటాం అనుకుంటున్నారా మీరు? నా రైట్ ఏంటో నేను నిర్వర్తించుకున్నా, నా గేమ్ ఏంటో నేను ఆడినా, నా ఎమోషన్ ఏంటో నేను చూపించిన. సో
కొన్ని ప్లేసుల్లో మీకు ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ఒపీనియన్ ఉంటుంది. లైఫ్ అంటే ఒక పర్స్పెక్టివ్, రైట్ రాంగ్ ఉండవు ఈ లైఫ్. సో ఆ పర్స్పెక్టివ్లో నేను రైట్ అనిపించిన వాళ్ళు నాకు సపోర్ట్ చేసిండ్రు అండ్ నన్ను చూసి ఇన్స్పైర్ అయిన నాకు చాలామంది చెప్తున్నారు అండ్ చాలామంది బాధపడుతున్నారు, ఎలిమినేషన్ అయినందుకని చెప్తున్నారు. అందరికీ నేను ఒకటి చెప్పగలుగుతా, ఐ లవ్ యూ. నేను మీ లవ్ మీ గెలుచుకుంటాను ఎక్స్పెక్ట్ చేయకుండా ఏం ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వెళ్ళి ఏదో ఒకటి గెలుచుకున్నాను నేను లైఫ్లో. ఈ స్టేజ్కి వచ్చిన అంటే ప్రతి ఒక్కళ్ళు మీరే కారణం. మీరు లేకుండా ఐఎమ్ నథింగ్. గౌతమ్ గారు గ్రూప్ 5 ఎవరు మీ ప్రకారం? టాప్ 5 విన్నర్ ఎవరు అనుకుంటారా? విన్నర్ టాప్ 5 అండ్ రన్నర్ అప్. మే ద బెస్ట్ వన్ విన్. పేరు చెప్పాలి గౌతమ్ గారు. అంటే టైం ఇవ్వరి, నేను ఫస్ట్ ఎపిసోడ్ చూడాలి, నాకు తెలియనే తెలియదు. చూసి నేను వీడియో పెడతా, అది కట్ చేసుకొని మీకు కావాల్సినట్టు ఎక్కడ రికార్డ్ చేసి పెడతా మీకోసం నేను. గౌతమ్ గారు గ్రూప్స్ జరుగుతున్నాయా? గౌతమ్ గారు గ్రూప్స్ జరుగుతున్నాయా బిగ్ బాస్ హౌస్ లో? జనాలకి కనిపించేది ఏంటో వాళ్ళు చూస్తున్నారు, వాళ్ళకి నచ్చింది వాళ్ళు చేస్తారు. సో నేను ఒక కంటెస్టెంట్గా నేను కూడా గేమ్ని ఫస్ట్ ఆడియన్స్ లాగా చూడాలి. నేను అక్కడ ఆడిన వెళ్ళి. సో ప్రతి ఒక్క ప్లేయర్ ఏదో ఒక అంబిషన్తో లైఫ్లో బాగుపడాలని వచ్చిండు. సో ప్రతి ఒక్కళ్ళకి, సో ప్రతి మనిషిలో మంచి చెడులు ఉంటాయి, కానీ నెవర్లెస్ ప్రతి మనిషి మంచోడని నేను నమ్ముతాను. సో వాళ్ళ లైఫ్లో ఏదో ఒక అంబిషన్ మంచిగా ఫుల్ఫిల్ అవ్వాలి, ప్రతి ఒక్కరి లైఫ్లో గట్టిగా సెటిల్ అవ్వాలి ఈ సీజన్. సో అదే నా కోరిక. అండ్ వాళ్ళకి కావాల్సిన సపోర్ట్ ప్రతిసారి ఎప్పుడైనా కూడా వాళ్ళు నాకు ఒక్క కాల్ దూరంలో ఉన్నా వాళ్ళకి ఇస్తా. అండ్ మీలో ఉన్న ప్రతి ఒక్కరిని సపోర్ట్ చేయండి. లైఫ్లో మనం కూడా ముందుకెళ్ళాలి. సపోర్ట్ చేస్తారు, ఎప్పుడు బయటకు వచ్చారు కదా, సపోర్ట్ చేస్తా ప్రతి ఒక్కరిని. 1% ఎక్స్ట్రా. అన్న రెండు గ్రూపులు ఉన్నాయి కదా, ఏదో గ్రూప్ లో ఉంటే మీరు ఉండేవారు అనుకుంటున్నారా? నాకు అదేం తెలియదు భయ్య. లైఫ్లో మనం ఎప్పుడైనా పుట్టింది ఒక్కళ్ళమే, బతికేది ఒక్కళ్ళమే, చచ్చేది ఒక్కళ్ళమే. సో నేను ఒక్కడనే వెళ్ళినా, ఒక్కడనే ఆడినా. సో ఇంతవరకు తీసుకొచ్చింది అది నాకు చాలు. మీ లవ్ వచ్చింది అది చాలు. థ్యాంక్ యూ అన్న. మీరు దేనికి స్ట్రైట్ గా మీరు దేనికి చాలా చాలా మంచి పర్సన్, చాలా మంచిగా ఆడుతున్నాడు. వెరీ స్ట్రాంగ్ పర్సన్. విన్నర్ అవుతాడన్నా? విన్నర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా? అది నేను చెప్పలేను భయ్య. విన్నర్ అన్నది మీరే డిసైడ్ చేయండి. ఇక్కడ ఇంతమంది ఉన్నారు, ఒకళ్ళొకళ్ళు అడగండి. మెజారిటీ వస్తే వాళ్ళకి ఏమో అది నేను కూడా ఇంకా చూడలే ఎపిసోడ్స్ కాబట్టి నాకు తెలియదు. అంటే ఎవరైనా ప్రతి మనిషి డిఫరెంట్. సో మనకున్న కేపబిలిటీస్లో మనకున్న దాంట్లో నేను ఇండివిజువల్గా వెళ్ళిన, నా ఇండివిజువల్గా నేను ఎన్ని రోజులు సర్వైవ్ అవ్వగలిగిన రెస్పెక్ట్తోనే బయటకు వచ్చిన. ఎవిక్షన్ క్లాస్ అడగమన్నా కూడా నేను చేయలేదు. అది కరెక్ట్ కాదు, అతను గెలుచుకోవాలని చెప్పేసి రిటర్న్ వచ్చిన. సో ఎప్పుడైనా లైఫ్లో మనం ఓడిపోయినా గెలిచినా కూడా మనం రెస్పెక్ట్ చేయాలన్న నమ్మకం అది చేసిన అంతే. అన్న ఇప్పటి వరకు ఓట్ చేసిన వాళ్ళకి ఇప్పుడు మీరు బయటకు వచ్చారు కదా, మీ ఫ్యాన్స్ ఏం చెప్తారు? ఎవరు కోటేసి గెలిపిమంటారు ఇప్పటి నుంచి? ఇప్పుడు మీకు సెకండ్ ఫేవరెట్ ఎవరనుకుంటున్నారో వాళ్ళ కోటేయండి. అన్నా మీరు ఎందుకన్నా స్ట్రైట్ గా ఆడలేదు అన్నా? ఇప్పుడు సేఫ్ గేమ్ ఆడుతున్నాడు మధ్యలోకి. సేఫ్ గేమ్ రెస్ట్ తీసుకొని సేఫ్ గేమ్ ఆడొద్దు ఒక్కరోజు కూడా. అన్న మీరు ప్రతిదానికి స్ట్రైట్ గా ఆన్సర్ చేయట్లేదు ఎందుకన్నా? స్ట్రైట్ గానే ఆన్సర్ చేస్తున్నా. స్ట్రైట్ గా చేస్తారంటే మీరు రైతు బిడ్డ కోసం అడిగితే మీరు ఏదో చెప్తున్నారు. రైతు బిడ్డ కోసం మాట్లాడండి. మీరు శివాజీ కోసం చెప్పండి. శివాజీ ఆట ఎలా ఉంది? బిగ్ బాస్ కి వెళ్ళే ముందుకు బిగ్ బాస్ నుంచి వచ్చాక బయట తెలంగాణ స్టేట్ సీఎం ఏ మారిపోయాడు తెలుసా? అన్నా మీరు 2.4 గా తిరిగి వచ్చినప్పుడు అన్నా శివాజీకి ఎవరు ఒక్కొక్కరికి ఫేవరెట్ ఒకళ్ళకి సపోర్ట్ అంటే ఇక్కడ కాదు కదా. సరే అమర్దీప్ ఎలా ఆడుతున్నాడు చెప్పండి. అమర్దీప్ ఎలా ఆడుతున్నాడు? సూపర్.
అమర్దీప్ బాగా అంటే పౌల్ గేమ్స్ ఎక్కువ ఆడుతున్నాడు కదా, పౌల్ గేమ్స్ ఎక్కువ ఆడుతున్నాడు అన్నా. ప్రతి ఒక్కరు మంచి నేను ఇదైతే చిన్న చిన్న పరిస్థితుల్లో నేను రాసేటప్పుడు 5th అప్పుడు ఒక డైలాగ్ చెప్పిన డైరెక్ట్ మాట్లాడన్నా మైక్ మైక్ వద్దనా మైక్ వద్దనా. ఈ డ్రామాలో హీరోలు విలన్లు ఉన్నారు క్యారెక్టర్స్. సో ఎవరి క్యారెక్టర్ వాళ్ళు నిర్వర్తిస్తున్నారు, వాళ్ళకి ఏం ఆ మైక్ తీసేయండి బ్రో, ఆ మైక్ వద్దు బ్రో. జనాలకి ఏం నచ్చుతుందో సో నాకు మాత్రం చాలా హ్యాపీగా ఉంది. నేను అరే లాస్ట్లో వచ్చేసిన కదా అని మీ అందరినీ చూసి ఈ లవ్ని చూసి నేను చాలా నాకు చాలా మళ్ళీ మనసు దిల్కుష్ అయిపోయింది. అన్న 2.0 అన్న 2.0గా తిరిగి వచ్చారు కదా, అప్పుడు ప్రశాంత్ ఎందుకు హ్యాండ్ ఇవ్వలే, షేక్ హ్యాండ్ ఎందుకు ఇవ్వలేదు దగ్గరకు వచ్చినప్పుడు? నేను ఎవరికి షేక్ హ్యాండ్